ఇండియన్ సొసైటీలో ఒక కొత్త పాఠాన్ని తెలుసుకుందాము. అది గిరిజనుల గురించి ఈరోజు మనం పాఠం మాట్లాడుకుందాం. మనం చాలా చాలా విషయాలను ఇంతకుముందు డిస్కస్ చేశాము. అంటే మతము, ఆ తర్వాత భాష, ఏ రకమైనటువంటి వైవిధ్యం ఉంటుంది అనే దాని గురించి మనం గత పాఠంలో తెలుసుకుందాం. ఈరోజు చాలా ముఖ్యంగా ఆదిమ తెగలు, జాతుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదేంటంటే ట్రైబల్స్ అండ్ ఎథ్నిసిటీ. ఎథ్నిస్ అంటే ట్రైబ్ అంటే ఏంటి, ఎథ్నిసిటీ అంటే జాతి అంటే ఏంటి, జాతి గల లక్షణాలు ఏంటి, అదే రకంగా ట్రైబల్స్ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ట్రైబల్స్ ఏ రకంగా ఉన్నారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనకు జనరల్గా వచ్చే ఆలోచన ఏంటంటే ట్రైబల్స్ అనగానే అడవులు, ఆ తర్వాత ఎక్సోటిక్ లొకేషన్స్. మనకు బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు కనుక మనం చూసినట్టయితే, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు ట్రైబల్స్ని ఎట్లా చూశారంటే ఒక ఎక్సోటిక్ లొకేషన్స్, అంటే నిన్ను ఉత్తేజపరిచే ఒక సమాజంగా అది చూడబడ్డది. అది ఎందుకు ఉత్తేజిత భరితంగా అంటే వాళ్ళు ప్రకృతిలో భాగమైపోయి వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలోని ఈ యొక్క చెడుకి, లేకుంటే ఈ యొక్క పొల్యూషన్కి, ఆ తర్వాత దీనికి ఎప్పుడు వాళ్ళు గురి కాలేదని మనం చెప్పొచ్చు. అంటే ఈ రకంగా గిరిజనులు అనగానే ఒక ఎక్సోటిక్ లొకేషన్ అనేది మనకు గుర్తుకు రావడం అనేది చాలా చాలా మనకు చూస్తూ ఉంటాం. మనకు అంతెందుకు పాటలలో కానివ్వండి, సినిమాలలో కానివ్వండి, మనకు గిరిజనులు అనగానే మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సింగ్గా పెడతారు. మీకు ఆస్ట్రేలియన్ ట్రైబల్స్ అయినా, లేకపోతే మీరు ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు, ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో ఒక పార్లమెంట్ లేడీ ఒక నృత్యం చేసింది. అంటే అది వాళ్ళ సాంప్రదాయ ఒక 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 హలాకారం చేసింది, ఒక బిల్లును వ్యతిరేకిస్తూ. అంటే గిరిజనుల సంస్కృతి, వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క తెగలు, జాతి, భాష, వీళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సోషియాలజిస్టులు, మానవాభివృద్ధి శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు వీళ్ళ గురించి చాలా కాలంగా పరిశోధన చేశారు. అసలు వీళ్ళ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందే ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు అని మనం చెప్పుకోవచ్చు. మనం కనుక ఎర్విన్ వెల్లియన్ చూసుకుంటే భారతదేశంలో అతను ఒక క్రిస్టియన్ ఫాదర్గా వచ్చి ఆ తర్వాత క్రిస్టియానిటీ వదిలేసేసి హిందూ మన ఈ యొక్క గిరిజనుల యొక్క జీవితాన్ని బాగుపరచడానికి అతను చాలా కృషి చేశాడని చెప్పచ్చు. అందులో భాగంగానే అతను పంచవర్ష అంటే ట్రైబల్ సప్లాన్ని, ఆ తర్వాత పంచశీల సిద్ధాంతాలని ఆయన మన భారతదేశ గిరిజనులకు గాను ఆయన పెంపొందించడం అనేది జరిగింది. మనం కనుక భారతదేశం కనుక చూస్తే, భారతదేశంలో ఎక్కడున్నారు అనేది మనం దాన్ని కొంచెం చర్చించే ముందు అసలు ట్రైబ్ అనే పదానికి గల అర్థం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ట్రైబ్ అనే పదము మొట్టమొదటిసారిగా అది గ్రీస్, లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్లో ట్రైబ్ అంటే అర్థమైందంటే స్ట్రాటిఫైడ్ పీపుల్ అని. అంటే ట్రైబల్ కమ్యూనిటీ అంటే స్ట్రాటిఫైడ్ కమ్యూనిటీస్ అని అర్థం ఉంది. ఆ తర్వాత దాన్ని రోమన్స్ దాన్ని వేరే రకంగా సమాజంలో రోమన్స్ దాన్ని ఒక పూర్ పీపుల్కి సింబల్గా, ట్రైబ్ అంటేనే పూర్ పీపుల్ అనే ఒక ఉద్దేశంతో మనకు రోమన్స్ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఆధునిక సమాజంలో 20వ శతాబ్దంలో రాజ్యాంగం అనేది కూడా మనకు గిరిజనులు అనే పదాన్ని వాళ్ళు సరిగా వాళ్ళు నిర్వచించలేకపోయారని చెప్పొచ్చు. అంటే రాజ్యాంగంలో ట్రైబ్ అనే పదానికి సరైన నిర్వచనం లేదు. ఏదైతే రక్షణ కల్పించబడ్డారో భారత రాజ్యాంగంలో, ఎవరైతే ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఏరియాలో వాళ్ళను పెట్టారో వాళ్ళని మనకు గిరిజనులు అని చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా దాని యొక్క అర్థం, పదం యొక్క అర్థం కూడా మారుతూ ఈరోజు రాజ్యాంగంలోని ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్స్లో ఎవరైతే కలపబడ్డారో వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అని అంటున్నాం. అత్యంత వెనుకబడిన అది మనకు చదువులో కానివ్వండి, విద్యలో కానీ, వైద్యంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, సభ్య సమాజానికి చాలా దూరంగా ఒక ఎథ్నోసెటిక్ లైఫ్ గడుపుతున్నది అంటే అది గిరిజనులు అని చెప్పొచ్చు. భారతదేశంలో జాతి మరియు తెగలకు సంబంధించిన భావాలను మనం ఈరోజు పాఠంలో తెలుసుకున్నాం. అసలు జాతి అంటే ఏంటి, తెగ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎథ్నిసిటీ అనేది కూడా మనం తెలుసుకుంటాం. దీంట్లోనే భాగంగా తెగ యొక్క ముఖ్య బాహ్య లక్షణాలను వివరించాలి. అంటే ఈ తెగ ఎట్లా ఉంటుంది, అంటే అది హోమోజీనియస్గా ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక ఆఫ్రికన్ ట్రైబ్స్నో లేకపోతే
ఒకదాన్ని చూస్తే ముక్కు కుట్టియడమో లేకపోతే మెడకు ఇట్లు వేసుకోవడము, వాళ్ళిద్దరు ఆడవాళ్ళు ఏం చేశారు, మెడకు ఏదో వేసుకున్నారు. అది అట్లా అంటే అది ఒక ఎథ్నిక్ ట్రైబ్ కి అంటే ఒక దాని యొక్క ఆ తెగ యొక్క ముఖ్య బాహ్య లక్షణాలలో అది అది అని మనం చెప్పుకోవచ్చు. తెగ మరియు జాతి మధ్య సంబంధాలను మనం చర్చిస్తాం. అదేవిధంగా ఈ గిరిజన అంటే ట్రైబల్ కును మరియు నేషనాలిటీ జాతికి భాషకి గల సంబంధాన్ని, అసలు వాట్ ఈస్ జాతి, భారత జాతి గిరిజన జాతి అనే పదాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. ఇందులో మనం అయితే ఈ యొక్క గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ అసలు నేను కత్తి యూనివర్సిటీ పోయినప్పుడు ఒక 2 రోజుల జాతీయ సదస్సులో గుజరాత్ చెందినటువంటి ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్ ఏమంటాడు అంటే, మనం ఒక స్వచ్ఛమైన జీవితాన్ని నేర్చుకోవాలన్నా గిరిజన నుంచే నేర్చుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనుకున్నా మనం గిరిజన నుంచే నేర్చుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, న్యాయంగా బతకాలి అంటే అది గిరిజన నుంచే నేర్చుకోవాలి. ఇట్లా మనం ప్రతిదీ కూడా గిరిజనుల నుంచే నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది మనకు గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి పటేల్ గారు నిన్న 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన చెప్పడం జరిగింది. అంటే మన గిరిజన సమాజం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనకు ఇప్పుడు మనకున్నటువంటి మనకు ఇది వరకట్నాలు కానివ్వండి, మనకున్నటువంటి సోషల్ ఈవిల్స్ కానివ్వండి, పరువు హత్యలు కానివ్వండి, భూతగాదాలు కానీ వాళ్ళలో లేవు అని చెప్పొచ్చు, తక్కువ ఉన్నా కానీ తక్కువ అని మనము చెప్పుకోవచ్చు. ఇట్లా మనకు గిరిజనులలో ఏంటి అంటే ఒక రకమైనటువంటి ఒక సమసమాజము ఎగాలిటేరియనిజం అనేది మనకు అవపడుతుంది. అయితే ఈ గిరిజనుల తెగలు మనం ఇప్పుడు నిర్వచనం చూసుకున్నాము. ఇది ఏన్షియంట్ కాలంలో ఎట్లా ఉండేది అంటే మనకు ఏన్షియంట్ టైం అంటే మనకి ఆదిమ కాలంలో ఎట్లా ఉండేది, వీళ్ళని ఏమని పిలిచేవారంటే వీళ్ళని ఆదివాసీస్ అని, ఆ తర్వాత వీళ్ళని ఆదివాసీ అని, వనవాసి అని, లేకుంటే అబార్జినల్స్ అని, ఇట్లా వీళ్ళకి రకరకాలైనటువంటి పేర్లు ఉండేవి మొదట్లో. అంటే మనకు ఫస్ట్ భారతదేశం మొదట్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వీళ్ళని ఆదివాసీ అని, వీళ్ళని వనవాసి అని ఈ రకంగా మనకి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత మధ్యయుగాలలో కూడా వీళ్ళు కొంతగా అదే రకంగా వాళ్ళు మొఘళ్ళ టైంలో కానివ్వండి, నిజామ్స్ టైంలో కానివ్వండి, వీళ్ళు ఆ రకంగానే ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళ యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రభావం చేకూరింది అంటే అది కలోనియల్ టైంలోనే అని మనం చెప్పొచ్చు. 1836 ఆర్ 56లో వీళ్ళని మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏం చేసింది అంటే, మన బ్రిటిష్ ప్రభుత్వము వీళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని అంటే వాళ్ళు గమనించింది ఏంటి అంటే, భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు హిందువులు కాదు, అలాగే ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కాదు, మరి వీళ్ళు ఎవరు అనేది వాళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మత సమూహం. అంటే దీనికి హిందువులలో కానీ, ముస్లింలలో కానీ, అటు సిక్కులలో కానీ, అటు జైన్లలో కానీ ఎవరిని మనం కలపలేనటువంటి ఒక తెగకు సంబంధించిన వాళ్ళు గిరిజనులు చెప్పి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన మతం ఉంది, వాళ్ళు ప్రకృతి దైవ ఆరాధకులు. మనం కోయాస్ తీసుకుంటే కోయాస్ వాళ్ళు సమ్మక్క సారక్కను తీసుకున్న వాళ్ళకు సమ్మక్క గద్దెను వాళ్ళు పూజిస్తారు. అది ప్రపంచంలోనే మనకు అత్యంత మన గిరిజన సమూహాలు వచ్చేటువంటి అది ఫెస్టివల్ ప్రపంచంలోనే, దాని యొక్క జాతీయ ఫెస్టివల్ కూడా చూడాలి మనం. అదే రకంగా మనం కనుక చూస్తే గిరిజనులకు ఒక ప్రత్యేకమైన మతం ఉంది అనేది కూడా మన బ్రిటిషర్స్ గుర్తించి వీళ్ళు మొట్టమొదటిసారిగా 1836లో వీళ్ళకి కాను ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ తీసుకొచ్చి షెడ్యూల్డ్ ఏరియా పెట్టి వీళ్ళ ఏరియాలో ఎవరు ఏం చేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, వాళ్ళ యొక్క భాషా సంస్కృతం ప్రొటెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క గిరిజన దీంట్లో జరిగింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెగ యొక్క ముఖ్య బాహ్య లక్షణాలను వివరించాలి. దీని యొక్క తెగ యొక్క లక్షణాలు ఏంటనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వీళ్ళు చాలా మంది మనం కనుక బిర్సా ముండాని కనుక చూస్తే, బిర్సా ముండా మనకు సంతాల్ తెగకు చెందినవాడు. అతను మనకు కొమరం భీం ఏ రకంగా అయితే నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడో అదే రకంగా మనకు బిర్సా ముండా జీవితాన్ని కనుక చూస్తే, మీరు జార్ఖండ్ కనుక పోతే జార్ఖండ్ స్టేషన్లో మనకు అర్థమవుతుంది అన్నట్టు. అంటే గిరిజనులు ఎంత వెనుకబాటున్నారు అనేది మనకు అక్కడ వాళ్ళకు సరైన ట్రాన్స్పోర్ట్ లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అభివృద్ధి లేదు. నేను జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో దిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఎంతో వెనుకబాటుతనం అనేది గిరిజనులలో ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఎంత వెనుకబాటుతనం ఎందుకు ఉంది అనేది చూస్తే మనము
ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వాళ్ళు చేసేటువంటి వాళ్ళ మీద చేసేటువంటి దోపిడీ కానివ్వండి, అన్యాయం కానివ్వండి, ఆర్థిక దోపిడీ, మానసిక శారీరక దోపిడీలు అన్ని వాళ్ళని ఒక ఒక రకంగా వాళ్ళని దోపిడీ చేసాం. మొత్తం సభ్య సమాజం మొత్తం వాళ్ళని దోచుకొని తిన్నది వాళ్ళ రక్త మాంసాలు అనడంలో నాకైతే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రకృతిని కాపాడేది వాళ్ళే, అన్ని చేసేది వాళ్ళే. సరే, బ్రిటిషర్స్ టైంలో వాళ్ళని ఆ రకంగా వాళ్ళని ఒక షెడ్యూల్ ఏరియాగా పెట్టారు. అయితే వీళ్ళ యొక్క కోలు, ఇప్పుడు బ్రిటిషర్స్ కావాల్సినటువంటి కోలైనా కానివ్వండి, సహజ వనరులైనా కానీ ఎక్కడ ఉన్నాయి అంటే అవి గిరిజన ప్రాంతాలలోనే ఉన్నాయి. ఆ గిరిజన ప్రాంతాలని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే వాళ్ళు ఆ యొక్క మన గిరిజన ప్రాంతాలలో దొరికినటువంటి సహజ సంపదను బ్రిటిషర్స్ వాళ్ళకి ఇనుము, అంటే మనకు మాంచెస్టర్ అక్కడ కావాల్సినటువంటి ఇనుములు కానివ్వండి, పత్తిని కానివ్వండి, రకరకాల వాటిని వాళ్ళు అక్కడి నుంచి దోపిడీ చేసేసి సంపాదించేసి వాళ్ళ దేశానికి తరలించారని అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా మన గిరిజన తెగలు అనేది వాళ్ళ యొక్క దోపిడీకి గురయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. మత మార్పిడిలు కూడా వాళ్ళు ప్రయత్నించినప్పుడు మనం కనుక బిర్సా ముండా జీవితాన్ని కనుక మనం చూస్తే, అతను క్రిస్టియన్ మిషనరీస్కి, కొలోనియల్ దానికి వ్యతిరేకంగా అతను పోరాట చరిత్ర నుంచి మనం చూస్తే అసలు నా కన్నీళ్ళలాగా ఉన్నాడు. ఒక చెగువేరాలు, ఇప్పుడు చెగువేరాకు మనకి ఏంటంటే ప్రపంచంలో చెగువేరా అంత వీరులు లేడంటారు, కానీ లోకల్ చెగువేరాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని బ్రిటిషర్స్ పొట్టన పెట్టుకుంది. ఇటు మనకు కొమరం భీమ్ కనుక చూస్తే హేమండ్ డార్ఫ్ని తీసుకొచ్చి మనకు తెలంగాణలో ఎట్లయితే నిజాం ప్రభు చేశాడో అట్లనే మనకు అక్కడ చూస్తే అక్కడ కూడా మనకి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా వీళ్ళు చేసిన పోరాటాలు అనేటివి నిరుపమానమైనవి, అసమానమైనటువంటి పోరాటాలు చేశారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ బ్రిటిషర్స్ తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, కాంటెంపరీ ఇండియాలో మనం గిరిజనులని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లోకి చేర్చి వాళ్ళని ప్రత్యేకమైనటువంటి రక్షణలు ఏర్పరచడం జరిగింది. మనకు కందమల్ మనం కనుక చూస్తే కందమల్లో ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపడం జరిగింది. అదేవిధంగా మనం వినాయక్ సేన్ కనుక చూస్తే అతన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కింద పెట్టారు. వీళ్ళందరూ కూడా గిరిజన ప్రాంతాలలోనే పనిచేసేవారు. వాళ్ళకి ఉచిత విద్య, వైద్యం ఇవన్నీ కూడా అందించవలసినటువంటి అది ఉంది. మనకు గిరిజనులు అనగానే మనకి ఆఫ్రికానో, టాంజానియానో, సౌత్ ఆఫ్రికానో, లేకుంటే గిరిజనులు అన్నట్టు అవపడతారు, కానీ మనకు ఆఫ్రికన్ కంట్రీస్ అవపడతాయి. కానీ వాస్తవం చెప్పాలంటే మన ఇండియాలో కూడా 10%, 7.8% అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల మంది, 10-11 కోట్ల మంది 2011 జనాభా లెక్కల ప్రకారం 2010 కోట్ల కంటే ఎక్కువ మంది కూడా భారతదేశంలో గిరిజనులు ఉన్నారు. వీళ్ళంతా వేరు వేరు రాష్ట్రాలలో ఫోకస్ ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళు మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఈ మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలలో ఈ యొక్క గిరిజనుల యొక్క శాతం అధికంగా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ భాష కూడా మనకు కనుక చూస్తే వీళ్ళు భీల్ కమ్యూనిటీకి చెందినవాడు. మనకు ఎవరు ఈయన కనుక చూస్తే ఇతను భీల్ కమ్యూనిటీకి చెందినవాడు అని మనకు బిర్సా ముండా భీల్ కమ్యూనిటీకి చెందినవాడు. అంటే భీల్ కమ్యూనిటీ అనేది ఒక తిరుగుబాటు గల తత్వం గల ఒక కమ్యూనిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే మనకేమర్థమవుతుందంటే గిరిజన ప్రాంతాలు అనేటివి కొన్ని రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఉన్నారు. మన తెలంగాణ కనుక చూస్తే, మన తెలంగాణలో కూడా మన రాష్ట్రంలో కనుక చూస్తే గిరిజన జనాభా నాకు తెలిసి 10% వరకు ఉంటుంది. అందుకనే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్ సిస్టాన్ని మారుస్తూ వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్స్ అనేటివి పెంచడం జరిగింది. దాంతో పాటుగా గిరిజన గ్రామాలని ఏం చేశారంటే ఒక పంచాయతీలుగా మార్చడం కూడా మనకు జరిగింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక్కడ గిరిజనులు అనేటి భారతదేశం మొత్తంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలలో ఉన్నారు. ఈ రాష్ట్రాలలో ఏంటంటే వాళ్ళు ఇతోరికంగా ఉండి ఇప్పుడు జార్ఖండ్ ఉందనుకోండి, అక్కడ 80% వరకు గిరిజనులే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అక్కడ జార్ఖండ్ ఒక పెద్ద ఉద్యమం జరిగింది. వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులలో వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. ఎట్లా చేశారు అంటే మొత్తం నాన్ జార్ఖండీస్ అంటే నాన్ ట్రైబల్స్ మొత్తం వచ్చి ట్రైబల్ ఏరియాను మన ఖమ్మం జిల్లాలో కనుక చూస్తే ఆంధ్రాలో ఉన్నటువంటి కమ్మోళ్ళు, రెడ్డోస్ మొత్తం వెళ్ళిపోయి అక్కడ గిరిజన స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ భూముల్ని ఆక్యుపై చేసుకొని అక్కడనే సెటిల్ అయిపోయి, అంటే వాళ్ళ గిరిజన అస్తిత్వానికి, అంటే వాళ్ళ యొక్క అస్తిత్వమే మొత్తం మర్చిపోయే విధంగా ఒక దాడి జరిగినప్పుడు వాళ్ళంతా అక్కడ రెసిస్ట్ చేశారు.
దీన్నే దిక్కూస్ అంటారు. DIKHS, దిక్కూస్. దిక్కూస్ అంటే ఏంటంటే ఎవరైతే బయట నుంచి వస్తారో వచ్చిన వాళ్ళని నాన్ ట్రైబల్స్ని దిక్కూస్ అంటారు. ఈ దిక్కూస్ అనే వాళ్ళు మొత్తం జార్ఖండ్లోనైతే వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు అని అన్న స్థాయిలోనే వాళ్ళ భాషని, వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ రాజకీయాలని, వాళ్ళ వనరులను కాపాడుకోవడానికే జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది, JMM అనేది ఒక పార్టీ వచ్చింది. అది వచ్చింది ఆ తర్వాత వాళ్ళు ఒక రాష్ట్రంగానే ఏర్పడి ఈరోజు 2000 సంవత్సరంలో మనకు జార్ఖండ్ రాష్ట్రం అనేది ఒక అస్తిత్వ పోరాటాల మీదనే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దిక్కూస్ ఎవరైతే ఉన్నారో అంటే గిరిజనేతరులు, మనం తెలుగులో చెప్పాలి అంటే వాళ్ళు గిరిజనేతరులు అనాలి. గిరిజనేతరులు అనేవాళ్ళు ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రాన్ని పిప్పి పీల్చి చేస్తూ ఉంటే ఆ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఈ గిరిజనులు పోరాటాలు చేయడం, ఆ తర్వాత అది JMM, మీరు PV నరసింహారావు కేసు వినే ఉంటారు. అప్పుడు శివశరణ్, PV నరసింహారావు మైనార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు శివశరణ్ అనే అతనే మనకు డబ్బులు ఇచ్చేసేసి అతను మైనార్టీ ప్రభుత్వాన్ని గట్టెక్కించాడు అనే ఒక, మీరు అది వినే ఉంటారు. మీరు కొంత చరిత్ర కొంచెం వెనక్కి వెళ్తే మనకు ఈ యొక్క శివశరణ్ అది జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన MP లెవెల్ అని ఒక సూట్ కేసు లాగా తీసుకొచ్చేసి PV నరసింహారావుకి ఇచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో యొక్క నాన్ ట్రైబల్స్ యొక్క సంస్కృతి మీద దెబ్బతీయడంతో వాళ్ళు ఒక ఉద్యమం చేసేసి ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేశారు. అదే రకంగా మనకి ఈరోజు ఛత్తీస్గఢ్ వచ్చింది, మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి. అంటే భాష ఎప్పుడైతే ఆహారము, భాష, వస్త్రధారణ, రాజకీయాలు, సంస్కృతి, సహజ వనరులు ఎప్పుడైతే దెబ్బతింటాయని భావిస్తారో గిరిజనులు వాళ్ళు తప్పకుండా వాళ్ళు పోరాటాలు చేస్తారు. పోరాటాలు చేసి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ప్రాంతాన్ని కాపాడతారని చెప్పొచ్చు. మనం మీరు అడగవచ్చు, సార్ మరి ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, మనం తగ్గిందా అంటే నాకు తెలిసి ఏంటి అంటే వాళ్ళ రాష్ట్రాలు ఏర్పడ్డా మనకి ఈ యొక్క వేదాంత కంపెనీ కానివ్వండి, టాటాలు కానివ్వండి, బిర్లాలు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతాలకు వాళ్ళకి వనరులను దోపిడీ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఒక పెట్టి బూర్జువా సెక్షన్, అంటే ఉద్యమాల ద్వారా, రిజర్వేషన్స్ ద్వారా అభివృద్ధి చెందిన ఒక పెట్టి బూర్జువాజీ సెక్షన్ అది డెవలప్ అయిపోయి ఈరోజు దేశీయ పెట్టుబడిదారులకు ఒక వత్తసు పలుకుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మనకు గిరిజన ప్రాంతాలు ఏర్పడ్డా ఈరోజు కూడా గిరిజన వనరుల దోపిడీ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు రాజకీయాలలో భాగంగా గిరిజనులని వాళ్ళను ఒకవైపు తిప్పుకోవాలనేది చూస్తూ ఉన్నారు. ఇది మొదటి నుంచి ఉంది. మనకు ఎల్వి సెల్విన్ కాంచి కనుక చూస్తే నెహ్రూను విభేదించిన ఎల్వి సెల్విన్ వాళ్ళ యొక్క కల్చర్ని అట్లనే ఉంచాలి, దాన్ని ఎట్లు దాంట్లో కలపకూడదని చెప్తే మనకు GS గురియే అతను లేదు గిరిజనులు హిందువులే, వాళ్ళని దాంట్లో కలపాలని, అది ఆ డిబేట్ ఉంది. ఈ యొక్క దీంట్లోకి మారి అది చేయకూడదు అనేది మనకు చెప్తే, హిందూ మతంలోకి తీసుకురావాలని GS గురియే చెప్తే లేదు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి కల్చర్ ఉంది అనేది మనకు ఎవరు చెప్తున్నారు, ప్రత్యేకమైన కల్చర్ ఉందనేది మనకు ఎల్వి సెల్విన్ గారు చెప్పారు. అంటే అటు వాళ్ళు మన బ్రిటిషర్స్ కూడా ఎట్లా గుర్తించారు అంటే గిరిజనులని మనం అటు ఏ మతంలోనూ కలపడానికి కూడా కుదరదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే మనకి ఇగ్నోలోనే ఒక ప్రత్యేకమైన పాఠం ఉంది. అదేంటంటే ట్రైబల్ రిలీజన్ అని, వాళ్ళ యానిమిజం ఎట్లా పాటిస్తారు, వాళ్ళ దేవతలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మనము చూడడం జరుగుతుంది. చాలా వరకు మనకు తెలిసింది ఏంటి అంటే మన చరిత్ర రాష్ట్రంలో కూడా వాళ్ళని విలన్స్ గాను, రాక్షసులు గాను, అదే ఇన్వేడర్స్ని మనం ఒక హీరోలుగా చూపిస్తాం. అంతేందుకండి, మీరు అమెరికా చరిత్ర కనుక చూస్తే అక్కడ రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు గిరిజనులు. ఆ రెడ్ ఇండియన్స్ను మీరు మొదటి నుంచి చేసుకుంటే అమెరికా ఏర్పాటు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన పేరు జార్జ్ వాషింగ్టన్ కొన్ని వేల మంది రెడ్ ఇండియన్స్ని చంపాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా చాలా మంది కూడా రెడ్ ఇండియన్స్ చంపారు. మీరు కనుక కౌబాయ్ సినిమాలు చూస్తే, జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే మీకు అర్థమైంది ఏంటంటే ఒక రెడ్ ఇండియన్ అమ్మాయి ఉంటుంది. మీరు అంతెందుకు, మీరు బెన్హర్ కాదు, అదేం సినిమా అంటే మెకనస్ గోల్డ్ చూస్తే ఒక లోకల్ అమ్మాయి ఉంటుంది అక్కడ, దాంట్లో అంటే ఆ గిరిజన అమ్మాయి ఉంటుంది. ఆ హీరో అతనితో ప్రేమలో పడతాడు. అంటే మనకు అమెరికాలో కూడా మనకి ఇంత ప్రజాస్వామ్య దేశము అని చెప్తున్నటువంటి అమెరికాలో కూడా
200 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నటువంటి అమెరికాలో ఎందుకు ఎందుకు మరి రెడ్ ఇండియన్ ఈ రోజు ఇంకా అక్కడ దేశ ప్రధాని కాలేదు? నేను అడుగుతున్న ప్రశ్న మీరందరినీ ఏంటంటే, నిజంగా ఒబామా అయినప్పుడు చాలా సంతోషించారు. నేను ఎప్పుడు సంతోషిస్తానంటే, ఆ దేశంలో ఎప్పుడైతే ఒక తొలి రెడ్ ఇండియన్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనుడు ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో, నిజంగా అప్పుడు వాళ్ళ సంస్కృతి వాళ్ళ యొక్క అస్తిత్వానికి నిజమైనటువంటి న్యాయం జరిగిందనేది నేను భావిస్తాను. కానీ ఈ రోజు వరకు రెడ్ ఇండియన్స్ మీద నవలలు రాసినటువంటి వాళ్ళకి మనకు నోబెల్ ప్రైజ్లు వచ్చాయి, అక్కడ రైటర్స్కి నోబెల్ ప్రైజ్లు వచ్చాయి, లేకపోతే మనకు ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళ గురించి రాస్తే నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. అట్లా మనకు మనకు పొలాంకి అని, ఆ తర్వాత చాలా మందికి ఆఫ్రికన్ రైటర్స్కి మీకు గిరిజన ట్రైబల్స్ వాళ్ళందరికీ కూడా నోబెల్ ప్రైజ్లు వచ్చాయి, కేంద్ర సాహిత్య అవార్డులు వచ్చాయి, ఎన్నో రకాల లోకల్ అవార్డులు వచ్చాయి. కానీ రాజ్యాధికారం మాత్రం రాలేదు, సిద్ధించలేదు అనేది మనం చెప్పుకోవచ్చు. భారతదేశ విషయంలో కూడా మనం చూస్తే ఒక భారతదేశానికి గిరిజన స్త్రీ ఒక మంత్రి, ఉపమంత్రి, మహామంత్రి, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే ఒక రాష్ట్రపతికి ఎదిగి పట్టడానికి 75 సంవత్సరాలు పట్టింది. దాంట్లో భాగంగా మనం కనుక చూస్తే దాంట్లో అది కూడా రాష్ట్రపతి ఇచ్చినా కానీ ఆమెను ప్రతి చోట ఆమెను అవమానించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో మనకు అర్థమైంది ఏంటంటే, మధ్యప్రదేశ్లో ఒక గిరిజన మీద ఒకతను మూత్ర విసర్జన చేశాడు. అంటే గిరిజనులను ఒక సభ్య సమాజంలో ఎట్లా మన వాకపల్లి ఇన్సిడెంట్ కనుక చూస్తే, విశాఖ మాన్యము, ఒరిస్సా విశాఖ మాన్యంలో చాలా మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు ఈ గిరిజనులను రేప్ చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. మనకు నార్త్ ఈస్ట్ కనుక చూస్తే అది కూడా మొత్తం గిరిజన ప్రాంతాలు. అక్కడ కూడా ఈ బిఎస్ఎఫ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు పోయి అక్కడ ఉమెన్ ని ఒక క్యాప్చరింగ్ చేసేసి ఒక ఎక్సోటిక్ లొకేషన్స్ గా వాళ్ళని లైంగికంగా, శారీరకంగా, మానసికంగా వేధించడం, అనుభవించడం అనేది జరిగింది. ఇట్లా మనం కనుక చూస్తే గిరిజనుల చరిత్ర మొత్తంలో ఎంతో వాళ్ళు మనకు ఆక్సిజన్ ఇచ్చి వాళ్ళు విషయం తీసుకున్నారు, ఈ యొక్క సభ్య సమాజ విషయాన్ని వాళ్ళు తీసుకున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, గిరిజన చరిత్ర అనేది కూడా మనకు భారతదేశ చరిత్రలో చూస్తే మనకు స్వతంత్రోద్యమంలో గాంధీ గారు అవపడతారు, నెహ్రూ గారు అవపడతారు, కమ్యూనిస్టులు అవపడతారు, వీళ్ళందరూ అవపడతారు. కానీ గిరిజనులు చేసిన బిర్సా ముండా, కొమరం భీమ్ ఇట్లాంటి చేసిన వాళ్ళ యొక్క తెగింపు కానీ వాళ్ళ యొక్క జీవితం కానీ మనకి ఎక్కడ కూడా అది సరిగా అవపడదు అనేది మనం ఇక్కడ చెప్తున్నాను. గిరిజన చరిత్రను వెలికి తీయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే అది అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ప్రపంచంలో ఏ దేశమైనా కానివ్వండి, మొదటిగా అది గిరిజన దేశం అనేది ఈరోజు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. గిరిజన దేశం మీదనే వేరే వాళ్ళు వలస వచ్చారు. ఆ వలసలు అనేటివి వచ్చి వాళ్ళను ఒక హీనమైనటువంటి, ఒక ఘోరమైనటువంటి పరిస్థితులకు నెట్టేశారు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భారతదేశ విషయానికి వచ్చేసరికి అది మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఈ రాష్ట్ర గుజరాత్లో కూడా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గిరిజనులు చాలా ఎక్కువ శాతంలో ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే వీళ్ళు ఎటువంటి భాషను వాడతారు? ఈ గిరిజనుల యొక్క వృత్తి ఏంటి? ఆర్థికపరమైన వృత్తి ఏంటి? సామాజికమైనటువంటి జీవితం ఏంటి? వీళ్ళ యొక్క సామాజిక జీవితం ఏంటి? ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి పనులు ఏంటి? వీళ్ళ ఆర్ట్ ఎట్లా ఉంటుంది? గిరిజన ఆర్ట్ ఫెస్టివల్ అంటే వీళ్ళ యొక్క ఆర్ట్ ఎట్లా ఉంటుంది? వీళ్ళ స్పోర్ట్స్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకు ఆర్చరీ కనుక తీసుకుంటే, ఆర్చరీలో ఎక్కువగా మనకి ఈ యొక్క ట్రైబల్సే ఉంటారు. ఇప్పుడు ఏకలవ్యుడు ఎవరు? ఒక గిరిజనుడు. కవిత రాశారు, ఏకలవ్య అని ఒక గ్రూప్ నడిచింది రోహిత్ వేముల చనిపోయినప్పుడు. ఏకలవ్యుడు గిరిజనుడు, వీలుకాడు. అతని యొక్క బొటన వీలును తీసేయాలనేది ఒక కుట్ర జరిగింది అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకేంటి అంటే, ఈ యొక్క గిరిజనులు అనేవాళ్ళు ఎంత నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఒక జంతువుని చంపేటప్పుడు కానీ, ఇంకేదాన్ని చంపేటప్పుడు కానీ దాన్ని ఏమంటారంటే హీరోయిజం చేయట్లేదండి. ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక స్కిల్ సెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పద్మశాలి వెళ్ళాలనుకోండి, వాళ్ళు బట్టలు బాగా నేస్తారు, ఆ స్కిల్ సెట్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంటుంది. కాబట్టి అట్లే నేను గిరిజనుల గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నానంటే, వాళ్ళకి ప్రత్యేకమైన స్కిల్ సెట్ ఉంటుంది. ఆ స్కిల్ సెట్ని మనము అర్థం చేసుకుని దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నాను, ఈ గిరిజనుల మనకు ఏకలవ్య చరిత్రలో కూడా మనకి ఏం జరిగిందంటే, ఏకలవ్యుని యొక్క బొటన వేలు తీసేశాడు. అట్లా అంటే ఏకలవ్యునికి అన్యాయం జరిగింది.
మనకి ఇట్లా చరిత్ర మొత్తం చూస్తే వీళ్ళకి జరిగిన అన్యాయాలే మనకు గుర్తుకొస్తాయి అనేది మనకు చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. వాళ్ళు చేసిన త్యాగాలకు గుర్తింపు ఉండదు, వాళ్ళ లీడర్షిప్ కొనడం ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది సాదా సీదా జీవితము, అదొక ప్రకృతిలో లీనమైపోయినటువంటి ఒక జీవితం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే వీళ్ళు ఏ భాష మాట్లాడతారు, మీరు వీళ్ళ భాషను మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? భారతదేశంలో కనుక మనం వీళ్ళ భాషను చూస్తే, వీళ్ళు టిబెటన్ ఆర్యన్ మన ఆర్యో దీంట్లో భాష 4 రకాలైనటువంటి భాషలను వీళ్ళ యొక్క ఆర్జన్. ఇప్పుడు కోయా ఉందనుకోండి, కోయా అనే భాషకి మనం కనుక తన యొక్క పూర్వోత్తరాలు కనుక తీస్తే అది ద్రవిడ లాంగ్వేజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం అదే రకంగా జార్ఖండ్, భిల్ ఇవన్నీ కనుక చూస్తే అవి ఆస్ట్రోలాయిడ్ ఆ భాష సంతతికి నేను స్పష్టంగా ఒకసారి చెప్తాను. పోయిన కొద్ది మనకి 4 రకాలైనటువంటి భాష అనేది అక్కడి నుంచి వాళ్ళ మాతృభాష అనేది ఉద్భవిస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన గిరిజనుల దగ్గర హిందీయో, ఉర్దూయో, తెలుగు పోయి తీసుకెళ్తే కోయలో దొరికితే తెలుగు అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు వాళ్ళ భాష కోయ పెత్తూరు అనేది వేరే రకంగా ఉంటుంది, ఎరకల భాష వేరే రకంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క భాష వాళ్ళకు ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు 4 రకాలైనటువంటి భాషల్ని వాళ్ళ యొక్క భాష అనేది పుట్టుక అనేది 4 ఆంగ్లో, ద్రవిడియను, ఆస్ట్రోలాయిడ్, టిబెటన్ ఆస్ట్రోలాయిడ్, ఈ 4 రకాలైనటువంటి భాష వాళ్ళు మాట్లాడే భాష అనేది అక్కడ 4 రకాలు పుట్టింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కోయ భాష మాట్లాడతారు, గోండి భాష మాట్లాడతారు, ఆదిలాబాద్లో ఉన్న గోండ్లు. అంటే మనకు ఏ రోజైనా ఒక మీడియా సందర్భంగా ఒక గిరిజనుడు వాళ్ళ భాషలో మీరు మాట్లాడడం చూశారు. మనకు తెలుగు మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు మన మినిస్టర్లు వీళ్ళంతా మనకు. కానీ ఎప్పుడైనా మనకు ఒక ఒరిజినల్ లీడర్ వాళ్ళ భాషలో మనకు అవపడుతున్నట్టు అవపడ్డదా? మరి మనం ఎందుకు అది ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా మనం ఎందుకు దాన్ని వాళ్ళు చేయలేకపోయాం? వాళ్ళ దాన్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతే ఇక్కడ మన యొక్క రాజకీయ వ్యవస్థలోనే మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ భాష అదైతే వాళ్ళు ప్రధానంగా ఎట్లా ఉంటారు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, వాళ్ళు గ్యాదరర్స్, హంటరర్స్ అండ్ గ్యాదరర్స్. వాళ్ళ ఎకానమీ కనుక మనం చూస్తే, అంటే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, వాళ్ళంతా ప్రిమిటివ్ ఎకానమీ అండి. అంటే అసలు ఇప్పుడు నేను ఇంత ఒక క్లాస్ 700 తీసుకుంటున్నాను, నేను హ్యాపీ లేదు, కానీ వాళ్ళు రేగి పండ్లు అమ్ముకొని కూడా మనకు వాళ్ళు చిన్న జీవితము, ఆ చిన్న జీవితంలో కూడా హ్యాపీగా బతుకుతారు. అలాంటి వల్ల నేను రొమాంటిసైజ్ చేసి వాళ్ళ కష్టాలని తక్కువ చేసేసి అది అట్లే ఉండాలని రావట్లేదు. వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళ జీవితం అనేది మనం ఆర్థిక పరంగా కనుక చూస్తే, నేను జార్ఖండ్ పోయినప్పుడు కానీ ఛత్తీస్గఢ్ పోయినప్పుడు కానీ అర్థమైంది అంటే, మనం ఒక పావులా ఇస్తే వాళ్ళు ఇన్ని రేగి పండ్లు ఇస్తారు. ఈ రేగి పండ్లు అనేటివి వాళ్ళు గిరిజనులలో అది చాలా వాళ్ళు అమ్ముకుని, అంటే చిన్న మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, తేనె ఉంటుంది, చింతపండు ఉంటుంది, రేగి పండ్లు ఉంటాయి, అడవిలో దొరికే రకరకాల వస్తువుల్ని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు జీసీసీ అంటారు, గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అని, జీసీసీ కార్పొరేషన్ ఉంటుంది, దానికి అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి అది ఇప్పుడు మనకు హనీ మార్కెట్లో దొరుకుతుంది, డాబర్ హనీ అని, అదని యాక్చువల్గా అన్ని దొంగ హనీలు. మనకు నిజమైన హనీ కావాలి అంటే మనం గిరిజనుల దగ్గరనే పోవాలి, గిరిజనుల దగ్గర నుంచే మనం సేకరిస్తే. నేను కోయల దగ్గర పనిచేసినప్పుడు ఒక చిన్న బాటిల్లో హనీ తీసుకొచ్చాను. అంటే వీళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఎట్లా ఉంటాయంటే, వీళ్ళు హంటరర్స్ అండ్ గ్యాదరర్స్. అంటే వీళ్ళు వేటాడము, గ్యాదరర్స్ అంటే ఫ్రూట్స్, బెర్రీస్, మనకి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఈ యొక్క గిరిజనులు క్యారీ చేస్తారు. వాళ్ళు దీంట్లో కూడా రకరకాల గిరిజనులు ఉన్నారు, అభివృద్ధి చెందిన గిరిజనులు, అభివృద్ధి చెందిన గిరిజనులు ఉన్నారు, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళ యొక్క వ్యవసాయము ఇవన్నీ కూడా వీళ్ళు హంటరర్ గ్యాదర్స్. ఇప్పుడు కోయలు పందిని కొడితే వాళ్ళు ఆ పంది మాంసంతో నడిపిస్తారు మొత్తానికి. అది మనకు వాళ్ళ హంటరర్స్ అండ్ గ్యాదరర్స్ అండ్ కల్టివేటర్స్. అంతకుముందు ఏంటంటే మనకు గిరిజనులలో షిఫ్టింగ్ కల్టివేషన్ ఉండేది. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఒక ప్రాంతంలో కొంతకాలం వేసేసి అడవిని సాఫ్ చేసి అక్కడ వ్యవసాయం చేసేసి మళ్ళీ పోడు వ్యవసాయం అంటారు. మీరందరికీ తెలుసు, మొన్న ఖమ్మం జిల్లాలో ఒక వ్యవసాయ అధికారిని గిరిజనులు చంపారు. ఎందుకంటే వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తుంటే ఆ అధికారం చేసి వాళ్ళని ఆపితే వాళ్ళను అతను చంపడం జరిగింది. ఈ పోడు వ్యవసాయం అనేది ఈ యొక్క గిరిజనులలో అది ఎక్కువ అనేది మనం తెలుసుకోవచ్చు. వ్యవసాయం సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది ఉన్నా కానీ ఈ యొక్క పోడు వ్యవసాయం అనేది
ఎక్కువగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పోడు వ్యవసాయం అనేది మొత్తంగా ఈ యొక్క ఈ యొక్క గిరిజన సమాజాలలో జరుగుతుంది. అది ఆ తర్వాత ఇది ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు సెటిల్డ్ అగ్రికల్చర్ ఎట్లా వచ్చింది. ఇప్పుడు మిరప పంట వేసాం అనుకోండి, ఆ మిరప పంటను ఉన్నది ఉన్నట్టుగానే మొత్తం తీసుకెళ్తారు అనేది గుత్తికోయలు అనేది నేను విన్నాను. ఈ మధ్యలో ఇదేంటి ఈ రకంగా వాళ్ళు వ్యవసాయం అనేది వాళ్ళకు ఒక 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 అల్టర్నేటివ్ ఉంది. ఫస్ట్ మాత్రం వాళ్ళు హంటరర్స్ అండ్ గ్యాదరర్స్ అండ్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ లైఫ్ ఈస్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వాళ్ళ ఆర్ట్ కనుక మనం చూస్తే గోండి ఆర్ట్, ట్రైబల్ ఆర్ట్ మనం చూస్తే ఆ ఇండ్ల మీద ఇట్లా గీతలు వేసేసేసి చుక్కలుగా ఉంటాయి. మీరు రాజస్థాన్ కానీ ఉంటాయి, మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇళ్ళలో ఒక రకమైనటువంటి ఒక అవి ఉంటాయి. మనకు ఇంతకుముందు సినిమాల్లో చూపించేవాళ్ళు, చిరంజీవి సినిమాలలో ఇది గిరిజన గ్రామాలు, కానీ ఇప్పుడు ఎవడు గిరిజన గ్రామాన్ని కూడా చూపించట్లేదు. అడ్డుకోవాలి మొత్తానికి గిరిజన గ్రామాల యొక్క అస్తిత్వం అనేది తెలుగులో అది తగ్గిపోయిందని అసలు ఊరే మర్చిపోయారు. గిరిజనులు ఇంకా మర్చిపోయారు. వాళ్ళంతా సిటీ విదేశాలు వీటి మీదనే, ఎయిర్పోర్ట్ల వీళ్ళ మీదనే ఆధారపడి ఉంది. అది పక్కన పెడతాం మనం. అయితే ఈ యొక్క వీళ్ళు ప్రధానంగా హంటరర్స్ గ్యాదరర్స్, అది సెటిల్డ్ అగ్రికల్చర్ అనేది ఈ మధ్యలోనే వచ్చింది. వీళ్ళకు ఐటీడీఎస్ అని పెట్టారు. ఐటీడీఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీస్. ఇవన్నీ ప్రతి ఇప్పుడు ఏటూరు నాగారంలో ఐటీడీఏ ఉంది. ఏటూరు నాగారంలో మనకు ఎక్కువ కోయలు వీళ్ళంతా అవపడతారు కాబట్టి మనకు ఈ యొక్క ఐటీడీఏలో అనేది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు. ఈ సమగ్రంగా అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్, నాకు ఐటీడీఏ స్కూల్స్లో చదివించిన ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు. ఐటీడీఏ వాళ్ళకు స్కూల్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే ఐటీడీఏ వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ కూడా రన్ చేస్తారు. ఎవరైనా ఒక గిరిజన అమ్మాయి కానీ అబ్బాయి కానీ విదేశాలకు వెళ్తే ఐటీడీఏ వాళ్ళు కూడా మనకు స్పాన్సర్ చేస్తారు. ఈ రకంగా మనకు గిరిజనులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఐటీడీఏలు ఇది కూడా మనకు హైమెండార్ఫ్ చేయడం వల్లనే ఐటీడీఎస్ వచ్చాయి. అంటే ఆయన చేసినటువంటి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి కావాలని ఐటీడీ మనకు చెప్పాడు. దాంతోపాటు ఎల్విన్ పోయెట్, రైటర్ అండ్ ఇంగ్లీష్ అతను యొక్క వీళ్ళ యొక్క జీవితానికి సంబంధించి పంచశీల సిద్ధాంతాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే వీళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కనుక మనం చూస్తే వీళ్ళు ప్రధానంగా డబ్బు మీద అంత ఫోకస్ ఉంటుంది, కానీ వీళ్ళు ప్రధానంగా హంటరర్స్ అండ్ గ్యాదరర్స్ అనేది ఒకటి. రెండోది వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత ఫారెస్ట్ మైనర్ అంటే ప్రకృతిలో జరిగేటువంటి మైనర్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకు ఏం చెప్పాను, మనకు తునికి పండ్లను ఉండేవి అండి. అంటే మీ జనరేషన్ వరకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా జనరేషన్లో తునికి పండ్లు అనేవి ఉండేవి. అవి ఎవరైనా ఇట్లా బుట్టలో వేసుకుని మనకు తీసుకొస్తే అది చాలా స్వీట్గా ఉన్న 4 తునికి పండ్లు తిన్నాము అంటే మనకి చాలా స్వీట్గా ఉన్న చాలా చాలా బాగుంటాయి. ఈ తునికి పండ్ల సేకరణ కానివ్వండి, విప్ప పువ్వు సేకరణ కానివ్వండి, అడవిలో దొరికి కందమూలాల సేకరణ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా బెర్రీ ఫ్రూట్స్, చింతకాయలు, హనీ అంటే మనకు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది గిరిజన గ్రామాలలో మీకు ఈ యొక్క హనీ అనేది ఎక్కువగా సేకరణ చేస్తూ ఉంటారు. అంటే మీకు తేనె ఎక్కువగా దొరుకుతుంది. ఆ తేనె అనేది సేకరించి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం సిటీలలో కూడా చూస్తాం, వాడు తేనె పట్టుని ఇట్లే పెట్టేసేసి ఆ తేనె పేరు చెప్పి వాడు బాటిల్లో పెట్టి అమ్ముతూ ఉంటాడు. అది ఎంతవరకు ఒరిజినల్ తేనె అనేది మనం పక్కన పెడితే, తేనె అనేది కూడా అది మైనర్ ఫారెస్ట్ ప్రొడక్షన్ కూడా వాళ్ళు చేసేసి అది మార్కెట్లో కానీ బయట సమాజంలో కానీ అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అల్లికలు, బుట్టలు, అల్లిక అంటారు చూసారా, చీపుర్లు, బుట్టలు, ఇవన్నీ కూడా మనం కనుక చూస్తే అవి గిరిజన గ్రామాలలో అవి అందంగాను చిన్న బుట్టలు, పెద్ద బుట్టలు, ఇవన్నీ కూడా మనకి ఆ బుట్టలు గిరిజన గ్రామాలలో అమ్మి మైనర్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకు చిన్న గుల్లలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక టమాటాలు వేసుకోవాలనుకోండి, మనం ప్లేట్లు కాకుండా ఒక చిన్న గిన్నెలో కనుక మనం చేస్తే అది మనకు ఈ యొక్క వీటి మీద పెట్టేదాన్ని మనం గిన్నెలో వాటిలో పెడితే అది ఏంటి అంటే దాన్ని మనము గిరిజనుల్లో వాళ్ళు చేస్తారు. బుట్టలు మా ఊళ్ళో ఎరుకలు వాళ్ళు మాత్రమే బుట్టలు వెళ్తారు, ఎవ్వరు మా ఊళ్ళో బుట్టలు అల్లరు. ఈ బుట్టలు అల్లే ప్రోగ్రామ్ని ఈ గిరిజనులే చేస్తారు. అంటే వాళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంటుంది. ఎదురు బొంగుతో వచ్చే కొన్ని వాటిలన్నింటినీ కూడా మనకు గిరిజనులనే వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్. ఇక్కడ కనుక చూస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కన ఆ బుట్టలలో వాళ్ళని చూశాను. ఆ బుట్టలు వాళ్ళు గిరిజనులై ఉంటారని నేను భావిస్తున్నాను. అంటే వీళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకటేమో హంటర్ గ్యాదరర్స్, ఇంకోటి అగ్రికల్చర్, ఇంకోటి మైనర్ ఫారెస్ట్ ప్రొక్యూర్మెంట్స్, ఇది ప్రొక్యూర్ చేసేసి దాని ద్వారా వీళ్ళు జీవన ఉపాధిని కలిగి ఉంటారనేది మనం
ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీంతో పాటుగా వీళ్ళ కల్చరల్ విషయాలకు వస్తే, అంటే వీళ్ళలో ఏంటి అంటే వీళ్ళ కల్చర్ భాష అనేది కనుక మనం చూస్తే హోమోజీనియస్ లాంగ్వేజ్, అంటే వీళ్ళు ఒకే రకమైనటువంటి భాష. అంటే ఇప్పుడు మనకు ఒక ఊరు కనుక తీసుకుంటే ఆ ఊర్లో రకరకాల భాషలు ఉండొచ్చు, రకరకాల కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు. కానీ గిరిజన ప్రాంతాలలో ఒక తండా తీసుకుని మొత్తం తండా వాళ్ళే ఉంటారు. హోమోజీనియస్ లాంగ్వేజెస్, బ్లడ్ రిలేషన్స్, అంటే ఒకే రకమైనటువంటి సంస్కృతి, ఒకే రకమైనటువంటి మానవ సంబంధాలు, అంటే బ్లడ్ రిలేషన్స్ని, బంధుత్వాన్ని గిరిజనులు కలిగి ఉంటారు. మనం ఒక తండాన్ని కనుక తీసుకుంటే, ఇప్పుడు దీక్షగుంటలో వేరే ఉంటే తండా అనేది మొత్తం నాయక్సే ఉంటారు, మొత్తం కోయాసే ఉంటారు. అంటే హోమోజెనిటీ, బ్లడ్ రిలేషన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది అంటే మన సోషల్ ఆర్గనైజేషన్ కనుక వీళ్ళకి చూస్తే వీళ్ళ సామాజిక వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే వీళ్ళంతా ఒకే రకమైనటువంటి దాంట్లో బతుకుతారు. బ్లడ్ రిలేషన్స్ అంటే అత్తమ్మలు, పిన్నమ్మలు, చిన్నమ్మలు, పెదనాన్నల, బావలు, బామ్మడుదులు, దూర బంధువులు అందరూ కూడా ఒకే తండాలు ఉంటారు. ఎవరు పక్క తండాలు ఉంటారు, ఎవరు పక్క గిరిజన గ్రామాలలో ఉంటారు. అంటే ఈ రకంగా మనకు హోమోజెనిటీ, బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర గిరిజనులలో మనకు అవపడుతూ ఉంటుంది. ఇలా అది కల్చరల్ ఆస్పెక్ట్. వీళ్ళకు ఒక ఆర్ట్ కూడా, వీళ్ళ ఆర్ట్ ఫామ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళ ఆర్ట్ ఫామ్స్ కూడా అవి మనకు ఈజ్ ఎన్ కైండ్ ఆఫ్ ట్రైబల్ ఆర్ట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు ఆర్ట్లో కూడా సూఫీ ఆర్ట్ ఉంటుంది, తెలంగాణ ఆర్ట్ ఉంటుంది, ఇండియన్ ఆర్ట్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, రినైజాన్స్ ఆర్ట్ ఉంటుంది, మూమెంట్ ఆర్ట్ ఉంటుంది. అట్లా రకరకాల ఆర్ట్ ఉన్నట్టు మనకు గోండి ఆర్ట్ అనేది వన్ ఆఫ్ ది ప్రామినెంట్, నా ఫోటో పెట్టలేదు ఈ పీపీటీలో, గోండి ఆర్ట్ అనేది వన్ ఆఫ్ ది ప్రామినెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ట్ ఫామ్ అనేది కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా మనం కనుక గుర్తుండి నాకు గుర్తుంది ఏంటంటే ఒక ఆర్ట్ ఫామ్ ఉంది, ఆ ఆర్ట్ ఫామ్ నాకు గుర్తుకు రావట్లేదు. ఇది వెరీ వెరీ సజీవంగా, అంటే కలర్ ఫుల్ బ్లష్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లష్ కలర్స్ కూడా అది గిరిజన ఆర్ట్కి సంబంధించి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ మనం ఈ యొక్క కల్చరల్ ఆస్పెక్ట్ కింద చూస్తే వీళ్ళకి ఒక రిచ్ హెరిటేజ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్స్ కూడా, ఎథ్నిక్ ప్యాటర్న్స్ కూడా ఎట్లా ఉంటాయంటే వాళ్ళ యొక్క డ్రెస్ ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి చూడముచ్చటగా, ప్రేమగా, మనకు కలర్ఫుల్గా మనకు గిరిజన జీవితాలు అనేటివి మనకు అవపడతాయి. అంటే కొమ్ములు పెట్టుకోవడం, నెమ్మలు పెట్టుకోవడం, మెడ చుట్టూ వేసుకోవడం, ముక్కులు కుట్టించుకోవడం, లేకుంటే డ్యాన్స్ వేయడం. మనకు గుస్సాడి అని ఒక డ్యాన్స్ ఉంది. ఆ గుస్సాడి డ్యాన్స్ అనేది అది గిరిజనులకు మాత్రమే ప్రత్యేకం. కోయ డ్యాన్స్ ఉంటుంది, డప్పు ఉంటుంది, అది వాళ్ళకు మాత్రమే ప్రత్యేకం. వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కనుక చూస్తే, గిరిజనుల ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే వీళ్ళు మేజర్గా మీటేరియన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు మన సిటీలలో ఎవరైతే మనకు అవపడుతున్నటువంటి వెజిటేరియన్ కాకుండా వెజిటేరియన్ అనే పదము గిరిజనులలో ఉండదు. వీళ్ళంతా మీటేరియన్స్, అంటే నాన్ వెజిటేరియన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎక్కువగా పోర్క్, బీఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వెజిటేరియన్ అనేది ఈ యొక్క భారతదేశం అంటే వెజిటేరియన్స్ చూపించారు, కానీ వీళ్ళు వెజిటేరియన్స్ కాదు. ఆ దేశంలో అత్యధిక మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారనేది కూడా మనం కూడా అర్థం. ఫుడ్ హ్యాబిట్స్, అది డ్రెస్సింగ్ హ్యాబిట్స్, ఎథ్నిక్ డ్రెస్సింగ్ హ్యాబిట్స్ అని ఉంటాయి. మనం ఎథ్నిక్ అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకో, జాతి అనే దానికి మనం చూస్తే ఒకే రకమైనటువంటి భాష, ఒకే రకమైనటువంటి వస్త్రధారణ, ఒకే రకమైనటువంటి ఫుడ్, ఇవన్నీ కూడా కలిసి ఉంటే మనకు దాన్ని ఒక ఎథ్నిక్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. ట్రైబల్స్ ఎథ్నిక్ గ్రూప్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఒకే రకమైన భాష, ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్, ఒకే రకమైనటువంటి జీవనం, అంటే మోర్ ఆర్ లెస్. గిరిజనులంతా మోర్ ఆర్ లెస్ మనకున్నట్టు ఒక కారు, వాడు నడుచుకుంటూ పోవడం ఇట్లా ఉండదు. మోర్ ఆర్ లెస్ దే ఆర్ సేమ్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనకు ఈ యొక్క ట్రైబల్స్ అంటే వాళ్ళు ఒక ఎథ్నిక్ గ్రూప్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు కోయాస్ ఒక ఎథ్నిక్ గ్రూప్, అంటే ముస్లిమ్స్ కూడా ఒక ఎథ్నిక్ గ్రూప్, వాళ్ళు ఉర్దూ ఉంటుంది. లేకుంటే హిందూస్ ఒక ఎథ్నిక్ గ్రూప్, ఎందుకంటే వాళ్ళ భాష ఉంటుంది. ఇప్పుడు ముస్లిం ఉమెన్ అందరూ, ముస్లిం మెన్ అందరూ మోర్ ఆర్ లెస్ ఒక్కోసారి రిలీజియస్ పీపుల్ ఒక రకమైనటువంటి డ్రెస్ వేస్తారు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అంటుండే ఆ మధ్యలో వాళ్ళ డ్రెస్ని బట్టి మనం వాళ్ళు అంటే ఏంటో చెప్పొచ్చు అని. అంటే ఇక్కడ డ్రెస్ ప్యాటర్న్స్ గిరిజనులకి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అది ఒక ఎథ్నిక్ ఫామ్ గా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోలో కూడా వాళ్ళు ఎంతో అద్భుతంగా ఉన్నారు అనేది మనం చెప్పొచ్చు. ఇది వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్. మనం ఒకసారి లోపలికి వెళ్ళకుండా ఇది ఇప్పుడు మాట్లాడుకుందాం.
మనము మత మరియు భాష వైవిధ్యం గురించి మాట్లాడాము. దీంట్లో మాత్రము జాతి, గిరిజన సామాజిక నిర్మాణాలు, వాటి పరిపూర్ణ వైవిధ్యము, భారతీయ సందర్భాలలో తెగ మరియు జాతి సంబంధించిన భావనను మనము ఈ యొక్క పాఠంలో ముఖ్యంగా మనం మాట్లాడతాం. అదేవిధంగా తెగ మరియు జాతి మధ్యలో కూడా ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 705 సమూహాలు, షెడ్యూల్ తెగలు గుర్తించబడ్డాయి. వారు మొత్తం భారతీయ జనాభాలో సుమారు 8.6%గా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారము 10 కోట్ల మంది ఉన్నారు అనేది మనం ఇక్కడ 11 కోట్ల మంది ఇప్పటి లెక్కలు అంటే ఇంకా 10 సంవత్సరాలు పెరిగింది కాబట్టి తెలిసేది 15 కోట్ల వరకు అయి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ట్రైబల్స్ నుంచి వచ్చింది. పూర్వ రోమన్లు సమాజంలో విభజన సూచించడానికి ప్రధాని ఉపయోగించారు. ఆ పదం యొక్క తర్వాత ఉపయోగం పేద ప్రజలను సూచిస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రాచీన మరియు మధ్యయుగాలలో భారతీయ భాషలో దేనిలోనూ తెగలు అనే పదం లేదు. ట్రైబల్ అనే పదం ఎక్కడ కూడా మనకు లేదు. వారు గోండు, సాంతాలు, భిల్నోయ్ వారి నిర్దిష్ట పేర్లతో పిలిచేవారు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్. మా అందరిని కలిపి ట్రైబ్స్ అంటున్నాం. అసలు భారతీయ భాషలో గిరిజన అనే పదం లేదు. వారిని గోండ్స్ అని, సంతాల్స్ అని, బిల్దోయ్ అని వాళ్ళని మనం నిర్దిష్టమైనటువంటి పేర్లతో పిలిచేవారు. ఇది చాలా ఇంపార్టెంట్ సోషలాజికల్. ఆధునిక భారతీయ భాషలలో వన్యజాతి, వనవాసి, పహారీ, ఆదిమ జాతి, ఆదివాసి, అనుసూచిత జాతి వంటి కొత్త పదాలు ప్రజలను తెగలను పేర్కొనడానికి రూపొందించబడ్డాయి. అంటే ఇవనేది ఆధునిక అంటే వీళ్ళని ఈ కాన్స్టిట్యూషన్ ఇదంతా పెరిగిన తర్వాత వాళ్ళకు ట్రైబల్ పదం ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆదివాసి అని, వనవాసి అని, వన్యజాతి అని, ట్రైబ్ అనేది అనే పదం కూడా ఎక్కడ కూడా భారతీయ భాషలో అవపడదు అనేది చాలా చాలా సోషలాజికల్గా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలోను కురుబ, ఇరుల, పానియా వంటి తెగల పేర్ల మధ్య భారతదేశంలో అసుర్, సౌర, వరాన్, గోండ్, సంతాల్, భీల్, భోడో, ఈశాన్య భారతదేశంలో అహోం పాత సాంప్రదాయం మరియు భారత సాహిత్యంలోనూ కనిపిస్తాయి. అహోం అనేది కూడా ఒక పెద్ద ఒక అదేంటంటే అహోం అనేది ఇప్పుడు కూడా నార్త్ ఈస్ట్లో మీరు కనుక చూస్తే ఆ మధ్యలో కూడా ఉన్నటువంటి కింగ్, ప్రిన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకు అహోం కింగ్డమ్ అనేది కూడా అహోం రాజ్యం అనేది కూడా ఒకసారి వీక్లోనూ ఫ్రంట్ లైన్లో చూశాను. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కింగ్డమ్ అనేది ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ కాలంలో గిరిజన చరిత్ర యొక్క ఆధునిక దశ బ్రిటిష్ వారి ఆగమనంతో ప్రారంభమవుతుంది. బ్రిటిష్ వారు దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ పాలనను స్థాపించడానికి ఆసక్తిగా ఉన్నారు మరియు వారి పరిశ్రమలకు వనరులను కూడా వెతుకుతున్నారు. ఈ ప్రక్రియలో భారతదేశంలోని విస్తారమైన ప్రాంతాలు తెరవబడ్డాయి మరియు కేంద్రీకృత పాలన కిందకు తీసుకురాబడ్డాయి. నేనేం చెప్పాను, బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ సొసైటీ వచ్చిందో, ఎప్పుడైతే ఆధునిక సమాజము అంటే ఇండస్ట్రియలైజేషన్ దానికి ఒక సూచికగా మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో భాగంగా వాళ్ళకు వనరులు కావాల్సి వచ్చింది. ఆ వనరులు వెతుకునే దాంట్లో భాగంగానే వాళ్ళు గిరిజనులను వెతికారు. ఆ గిరిజనులు అంటే గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు మనకి విస్తారమైనటువంటి వనరులు ఉన్నదాన్ని చూశారు. దాంట్లో గిరిజనులు ఉన్నారని తెలుసుకుని ఇప్పుడు అందుకనే ఆ గిరిజన ప్రాంతాలు ఓపెన్ అయిపోయాయి. ఈరోజు హైయెస్ట్ అయిన దోపిడీ జరుగుతుంది. అంటే ఒక సెంట్రలైజ్డ్ దోపిడీ, ఉక్కు, ఖనిజాలు, ఇనుము ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో నుంచి తవ్వబడి అది వేరే ప్రాంతాలకు తీసుకురాబడుతుంది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. వారి భూమికి కొత్త అద్దెలు వసూలు చేయడమే కాకుండా కొత్త భూ సెటిల్మెంట్లు కూడా చేశారు. సాపేక్షంగా ఏకాంతంగా ఉన్నప్పటికీ సహజ వనరుల్లో సమృద్ధిగా ఉన్న ప్రాంతాలు, అటవీ కాంట్రాక్టర్లు, కార్మికులు, అధికారులు, నియో సెటిలర్స్, వడ్డీ వ్యాపారం మొదలైన వారు కొత్త రకాల వ్యక్తుల ప్రవేశాన్ని అనుభవించారు. వారు ఏమవుతుంది అంటే వాళ్ళు కొత్త రకమైనటువంటి జనాన్ని చూశారు. ఇప్పుడు నారాయణ అబ్బాస్ లాంటి కూడా మన వాళ్ళు అక్కడ చూశారని చూస్తాం. మనం ఖమ్మం పోతే సార్ మేము కూడా చూసాం సార్ ముక్తా సిద్దిక్ అన్నారు అంటే అప్పుడు టీవీ నడుస్తున్న రోజులు. అంటే ఈ రకంగా మనకి నియో సెటిలర్స్, వడ్డీ వ్యాపారం మొత్తం ఇలాంటి రకరకాలైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చూశారని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల స్థానిక జనాభా కొత్త నిబంధనలు, కొత్త లెవీలు మరియు వారి ప్రాంతాల్లో కొత్త స్థిర నివాసం మరియు వారు తిరుగుబాటు చేశారని కూడా చెప్పవచ్చు. వీళ్ళందరి మీద కూడా ఈ యొక్క వాళ్ళు చేసినట్టు వాళ్ళ గిరిజన వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు అనే ఒక దశలో వీళ్ళందరికీ వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారని మనం అర్థం చేసుకోవాలి. జాతి మరియు జాతి సమూహం. జాతి అనేది గ్రీక్ పదం, ఎత్నో నుండి వచ్చింది. దీనికి అర్థం దేశం. ఇది మొదట ఆదిమ తెగలు లేదా సమాజాలను సూచించడానికి ఉపయోగపడ్డది. ఫస్ట్ ఎత్నిక్ అనే పదము ఈ యొక్క ఆదిమ సమాజాలను చూపించడానికి మనకు చూపించిందని తెలుస్తుంది. ఇది వారి సరళమైన ప్రభుత్వం మరియు ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఒక దేశం ఏర్పరుస్తుంది. నేనేం చెప్పాను,
గిరిజనులు అనేవాళ్ళు చాలా 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 వాళ్ళు సింపుల్గా ఉంటారు అనేది, వాళ్ళు చాలా సాదాసీదాగా సరళంగా ఉంటారు అందుకని వాళ్ళ ఎథ్నిక్ గ్రూప్ అనేది మనకు చెప్తాం. ఎథ్నిక్ ఈజ్ డిఫరెంట్, నేషనాలిటీ ఈజ్ డిఫరెంట్. సో జాతి మరియు సమూహం. కానీ సామాజిక శాస్త్రవేత్తలు మరియు సామాజిక మానవ శాస్త్రవేత్తలు పూర్వం వలసవాద మరియు బహుజన సమాజాల అధ్యయనాల ఆధారంగా జాతి అనే పదాన్ని విస్తృత అర్థంలో ఉపయోగిస్తారు. వారి అధ్యయనాలు దేశంలోని జాతి అని పిలువబడే అనేక సమూహాల సహజీవనాన్ని వెల్లడించాయి. సామాజిక శాస్త్రవేత్తలు, మానవ సామాజిక శాస్త్రవేత్తలు ఇది ఒక జాతి అనే పదాన్ని వేరే రకంగా వాళ్ళు అంటే మామూలుగా కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని వాళ్ళు డిఫైన్ చేశారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంశాల వంటి నిర్దిష్టమైన లక్షణాల ద్వారా గుర్తించదగిన వ్యక్తుల సమూహానికి సంబంధించింది. ఇది ఒక నిర్దిష్టమైనటువంటి సమాజానికి సంబంధించిన వాళ్ళని ఎథ్నిక్ అని పిలవడం అనేది జరిగింది. భారతదేశం తెగల లక్షణాలు, భౌగోళిక పంపిణీ. అంటే వీళ్ళు మనం కనుక చూస్తే, అంటే వీళ్ళు భౌగోళికంగా ఏ రకంగా విస్తరించి ఉన్నారు అని కనుక చూస్తే, పాకిస్తాన్లో, ఇరాన్, ఇరాక్ వీళ్ళన్ని చోట్లలో గిరిజనులు ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు సద్దాం హుసేన్ ఎందుకు ఉరి తీశారు అంటే గిరిజనకు అన్యాయం జరుగుతుంది కదా, సద్దాం హుసేన్ ఉరి తీశారు. సరే, భౌగోళిక పంపిణీ. దేశవ్యాప్తంగా తెగల విస్తృతి పంపిణీలో పరిగణలోకి తీసుకుంటే వారి విస్తృతి భౌగోళిక ప్రాంతాలుగా విభజించడం అవసరం. అంటే వాళ్ళ యొక్క విస్తృతి మొత్తం అసలు ఆ సమాజం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళని మనం భౌగోళికంగా విభజించాలి. జీవావరణ శాస్త్రం ఆధారంగా వాటి హామీల ప్రాంతం గడ్డి, జౌన్సారి, నాగా మొదలైన తెగలతో, మధ్య భారతదేశంలో ముండా, సంతానోత్పత్తి తెగలతో కలిసి 5 విభిన్న ప్రాంతాలుగా విభజించడం సాధ్యమవుతుంది. పశ్చిమ భారతదేశం అంటే భీల్, గ్రాసియా వంటి తెగలతో, దక్షిణ భారతదేశంలో తోడా, చెంచు మొదలైన తెగలతో. నేను దక్షిణ భారతదేశంలో కాబట్టి చేశాను కాబట్టి చెంచూస్ వచ్చాను నాకు. అదే పశ్చిమ భారతదేశంలో చేస్తే మనకు భీల్, గ్రాసియా అంటే మనకు బిర్సా ముండా వస్తారు. అదే మనకు మధ్య భారతదేశం చూస్తే ముండా, సంతాలు వీళ్ళందరితో మనకు మధ్యప్రదేశ్ అవుతుంది. అదే మనకు హిమాలయాల యొక్క చూస్తే గడ్డి, జంసారి, నాగా మొదలైన తెగలు మనకు అవపడతాయి. మన బ్రిటిష్ టైంలో ఈ నాగా కమ్యూనిటీని ఒక బ్రిటిష్ గవర్నమెంట్ లేపిందని మనం చెప్పుకోవచ్చు. జనాభా లక్షణాలు. ఒకప్పుడు నీలగిరిలో తోడావారి సంఖ్య కేవలం 470కి పడిపోయింది మరియు పునరుత్పత్తి వయసులో తగినంత మంది ఆడవారు లేనందున జీవ సంబంధమైన మరియు సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనకు వీళ్ళు ఏంటంటే నీలగిరిలో తోడాస్ అనేవాళ్ళు అది ఒక మ్యాట్రిలినియల్ ట్రైబల్ కమ్యూనిటీ అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కింద పడిపోయింది వాళ్ళ యొక్క జీవన విధానం అనేది. అంటే వాళ్ళ పునరుత్పత్తి గల వ్యవస్థలో ఉన్నటువంటి తగినంత ఆడవాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళు ఇది కింద పడిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. జీవశాస్త్ర పరంగా అది అంతరించిపోతున్నది. అంటే వాళ్ళు మనకి ఇప్పుడు కనుక భారతదేశంలో ఎట్లయితే టాటా వాళ్ళు పార్సీ కమ్యూనిటీ అంతరించిపోతుందో, ఇప్పుడు తోడా వాళ్ళ సంఖ్య కూడా అది తగ్గిపోతుంది అనేది 470కి పడిపోవడం అంటే చాలా చాలా నాకు తెలిసి వీళ్ళని చాలా స్టడీస్ తిరిగి ఉంటాయి. ఈ యొక్క బయటి వాళ్ళ యొక్క ప్రెషర్ తట్టుకోలేకపోయినా వీళ్ళ కల్చర్ మీద, వీళ్ళ యొక్క అస్తిత్వం మీద దెబ్బపడ్డదేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే థోడాస్ ఇంత తక్కువ పడిపోవడానికి వాళ్ళలో పునరుత్పత్తి వయసులో ఆడవాళ్ళు లేకపోవడం ఏంటి? నాకు తెలిసి ఇక్కడ ఆడిన ఆడవాళ్ళని ఈ మెయిన్ స్ట్రీమ్ మగవాళ్ళందరూ కలిసి అంటే చేసుకోకూడదు అని అనట్లేదు, చేసుకుంటారు. కానీ అదే రకంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే బాగుండేదేమో అని నేను భావిస్తున్నాను. జీవశాస్త్ర పరంగా అది అంతరించిపోతున్నది అనేది తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. సామాజికంగా దాని వివిధ సంస్థలను నిర్వహించలేకపోతుంది. అంటే ఒక తోడా ట్రైబ్ అనేది వాళ్ళకున్నటువంటి సామాజిక అవన్నీ కూడా పోయి అది తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేది. అదే దుస్థితిలో బీహార్లోని బీర్జియా, సెటిల్మెంటియాస్ మరియు అండమాన్లోని నీగ్రోడ్స్ అండమాన్స్ ఉన్నారు. అంటే మనకు ఎండేంజర్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్, అండేంజర్డ్ అంటే అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిజన సమూహాలు అనేటివి ఇక్కడ మనకు అటు తోడాస్ కానివ్వండి, బీహార్లోని బిల్జియా కానివ్వండి, అండమాన్లోని గ్రేట్ అండమానిస్ ఉన్నారు. గ్రేట్ అండమానిస్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి గిరిజనులు కూడా వాళ్ళకి జనాభా రోజు తగ్గుతుంది. వాళ్ళ మొత్తం జనాభా కేవలం 2 అంకెల్లోనే ఉంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ 2 అంకెలు అంటే 99, అంటే 100కు తక్కువనే ఉంది. 100 అంటే 3 అంకెలు, 2 అంకెల్లోనే ఉంది అంటే 99 మంది కంటే కూడా ఇక్కడ గ్రేట్ అండమానిస్లో ఇలా గిరిజన జనాభా తగ్గుతుందని తెలుసుకుంటే చాలా చాలా మనకు అంటే ఈ వైవిధ్యం అంటే మనకు జీవ వైవిధ్యము, మా బయోడైవర్సిటీ ఏదైతే చెప్తున్నామో మనం మానవ వైవిధ్యం కూడా అంతరించిపోతుంది అనేది మనకి. ఎందుకంటే గ్రేట్ అండమానిస్, తోడాస్ వీళ్ళందరూ కూడా పడిపోతే మనకు మానవ వైవిధ్యం
కోయాసో గిరిజన ప్రాంతాలకు పోతే మానవులోని వైవిధ్యత పోయి మనం అంతా ఒక మోనోటనస్ ఒక ఒక మిషన్ ఓరియంటెడ్ ఒక అది అనేది జరుగుతుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తెగల తెగల మధ్య ఆర్థిక సాధన, ఆహార సేకరణ చేసేవారు మరియు వేటగాళ్ళు. ఆహార సేకరణ, వేట మరియు జంతువులను పట్టుకోవడం మానవజాతి చేసిన మొదటి అనుసరణలు మరియు అది పశుపోషణ, వ్యవసాయం మరియు తర్వాత పారిశ్రామీకరణ ద్వారా సాధనం చేసుకోవడానికి ముందు వేల సంవత్సరాల పాటు కొనసాగింది. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్న తర్వాత మానవ సమాజంలో మార్పులు చాలా వేగంగా జరిగాయి. పారిశ్రామీకరణలో ఈ మార్పుల వేగం పెరిగింది. ఇప్పుడు ప్రధాన భూభాగంలో ఆహార సేకరణ మరియు వేట ద్వారా ప్రత్యేకంగా జీవిస్తున్న తెగలు చాలా తక్కువ. అయితే కేరళలోని చోళనాయకన్ ఈ రకమైన శాస్త్రీయ ఉదాహరణను అందించారు. మామూలుగా మనకు ఈ యొక్క గిరిజనులు అనే వాళ్ళు ఆహార సేకరణ, వేట, జంతువులను పట్టుకోవడము, మానవ జాతి చేసిన అనుసరణలు మరియు పశుపోషణ ఇవి మనకి గిరిజన సమాజంలో చేస్తారు. మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్న తర్వాత మానవ సమాజంలో మార్పులు చాలా వేగంగా జరిగాయి. అంటే ఈ ఫుడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే జరిగిందో మొత్తం మానవ సమాజం అనేది చాలా వేగంగా మారిపోయింది అనేది మనకు అర్థం. ఇప్పుడంతా ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్. ఒకప్పుడు మా ఇంట్లో మసాలాలు ఇచ్చి మసాలాలు ఇవ్వాలంటే ఒక చిన్న అది ఉండేది, బాక్స్ ఉండేది. ఆ బాక్స్ లోంచి మీకు లవంగాలు, యాలకులు అని ఇట్లా వేరువేరుగా తీసుకొచ్చి అది ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లవంగాలకు, యాలకులకి, పసుపుకి, మిర్చికి, కారానికి అంత ప్యాకెట్ ఇంత ముందులాగా ఇట్లా బాక్స్. మా అమ్మ ఎవరన్నా మసాలా దినుసులు కావాలంటే ఆ దాంట్లో తీసి ఆ మసాలా దినుసులు ఇచ్చేది. ఇప్పుడు అదంతా పోయి ఇప్పుడంతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొత్తం వచ్చాయి. ప్లాస్టిక్ అనేది శరవేగం. ఈ రోజు మనం ప్లాస్టిక్ లేకుండా బతకలేని పరిస్థితులలో భారతదేశంలో ప్రపంచం మారింది అనేది అంటే మనం ఒక రకంగా డిగ్రేడ్ అవుతున్నాం. మానవ జాతి అది అది పరిశ్రమ మనకు బయోడైవర్సిటీ పరంగా అన్ని రకాల మనం రోజు తగ్గకుండా పోతున్నాం అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ యొక్క ఆహార సేకరణ చేసే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కూడా మొత్తం మారింది అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రధాన భూభాగంలో ఆహార సేకరణ మరియు వేట ద్వారా ప్రత్యేకంగా జీవిస్తున్న తెగులు చాలా తక్కువ. అయితే కేరళలోని చోళనాయకన్ ఈ రకమైన శాస్త్రీయ ఉదాహరణను అందించారు. అంటే కేరళలో ఆ మధ్యలో ఒక గిరిజనులు ఫుడ్ గురించి చేస్తే వాళ్ళందరూ కొట్టారనేది ఆ మధ్యలో ఒక వీడియో వైరల్ అయింది. అంటే వీళ్ళు ప్రధానంగా ఆహార సేకరణ చేస్తారని అర్థం చేసుకోవాలి. జాతి యొక్క అభివ్యక్తి స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశంలో జాతి యొక్క అత్యంత శక్తివంతమైన అభివ్యక్తి భాషా ప్రాతిపదికన రాష్ట్రం లేదా ప్రావిన్స్ ఏర్పాటు చేయడం డిమాండ్. జాతి యొక్క అభివ్యక్తి అంటే దాని ఆ యొక్క మొత్తం పునర్వ్యవస్థీకరణ కమిటీలో 1956లో ఏర్పడింది మరియు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల సరిహద్దులు పునర్నిర్మించబడ్డాయి. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి మన రాష్ట్రాలు మొత్తం కూడా మనకు ఈ భాషల పేరు మీదనే మనకు ఈ యొక్క రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేది 1956లో జరిగింది. ఈ ప్రక్రియ అనేది భాష గుర్తింపు మరియు జాతిని బలోపేతం చేసింది. అంటే భాష పేరు మీద రాష్ట్రాలు ఏర్పడేది అనేది కూడా భాషని మరియు జాతిని అంటే దాని యొక్క అభివ్యక్తిని ఇది ఎక్కువగా అది బలోపేతం చేసింది అనేది మనకు ఎటువంటి సందేహం లేదు. అంటే ఒక జాతిని ఒక దాన్ని బలోపేతం చేసింది అనేది మనకి ఇక్కడ ఇది తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటు కూడా ఏమైంది అంటే ఇక్కడ ఉన్నటువంటి భాష తెలంగాణ భాషను కానీ తెలంగాణ జాతిని కానీ అది ఒక రకంగా బలోపేతం చేసింది. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎట్లా అవినీతి చేశారో అది వేరే విషయం చూస్తే అంటే ఒక రాష్ట్రంగా ఇది ఏ రకంగా బలోపేతమైంది, ఏ రకంగా భాష అనేది గుర్తింపు వచ్చింది అనేది కూడా మనకు ఇది అర్థమవుతుంది. అంటే ఇది మరి అట్లా చేయొచ్చా? మనకు ధార్ కమిటీ అనే వాళ్ళు భాషను మనం ఎక్కువగా అది చేయొచ్చా అంటే ధార్ కమిటీ ఏం చెప్పిందంటే అసలు భాషల పేరు మీద ఒక రాష్ట్రాల మనకు అదేంటి మనకు దాని యొక్క హద్దులు నిర్ణయించడం కూడా చాలా తప్పు అనేది మనకు ధార్ కమిటీ నిర్ణయించింది. కానీ ఆ ఫజల్ అలీ కమిషన్ మాత్రం భాషల ప్రాతిపదికన ఇవ్వడం అనేది జరిగింది. నాకు తెలిసి ఫజల్ అలీ కమిషన్ అంతగా అంటే కొన్ని విషయాల్లో ఓకే కావచ్చు, కానీ నాకెందుకు మరి భాషాపరమైన రాష్ట్రాలు ఉన్నప్పుడు ఏమైందంటే ఈ భాష యొక్క అతి అనేది మనకు ఎక్కువగా అంటే దాని భాష దురాభిమానం అంటారు. అభిమానం వేరు, అసలు భాష అంటే భాష అంతే. కానీ అభిమానాలు, దురాభిమానాలు ఇవన్నీ కూడా చాలా రాంగ్ అంటే తప్పు అనేది నేను భాష అంటే భాషనండి. ఇప్పుడు మనం వేరే సంవత్సరాల నుంచి తెలుగు లేదా, కాకతీయుల రుద్రమాదేవి గారి నుంచి తెలుగు ఉంది. దానికి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటి భయం ఏముంది, ఉర్దూకి వచ్చినటువంటి పెద్ద అదేముంది, పర్షియన్కి వచ్చింది అంటే అది మొత్తం దాన్ని దాడి జరుగుతున్నాం అది చేయొచ్చు. కానీ మొత్తం భాష పేరు మీద ఒక రాష్ట్రాలు ఏర్పడడం అనేది నాకెందుకు మరి అంటే మనం మానవుడు రోజు రోజుకి ఒక రకంగా కుంచుకుపోతున్నాడు భావ దారిద్ర్యంతో అనేది కూడా నాకు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి భావ దారిద్ర్యమే కదా. అంటే మనిషి ఒక భాష మీద అర్థం చేసుకోవడం అదొక
అదొక ప్రధానమైన విషయం. కానీ భాష మీదనే మొత్తం రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అనేది ఒక 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 ప్రత్యేకమైన పరిస్థితి భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇది విభిన్నమైనటువంటి భాషలు ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అనేది జాతి యొక్క అభివ్యక్తిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రాంతీయ మరియు భాషా గుర్తింపు మరియు జాతిని బలోపేతం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకు జార్ఖండ్ ఉద్యమం, జేఎంఎం ఉద్యమం కూడా ఇక్కడ మనం చెప్పుకొని ఎప్పుడైతే ఈ యొక్క దిగ్గర్స్ అంటే ఎప్పుడైతే వీళ్ళ మీద దాడులు చేయడం మొదలు పెట్టారో ఈ యొక్క వీళ్ళకు అంటే మనీ లెండర్స్, ఈ భూమిని ఆక్యుపై చేసుకునే వాళ్ళు, ఈ గిరిజన ప్రాంతాలలో మనకు వాళ్ళ కల్చర్ని, వాళ్ళ స్త్రీలు మరీ ముఖ్యంగా మనకు గిరిజన ఆడవాళ్ళని అయితే ఒక వ్యభిచారంలో చేసేసి వాళ్ళని ఆ మధ్యలో ఒక ఫ్రెండ్ చెప్తా ఉండేవాళ్ళు. గిరిజన స్త్రీని ఒక 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 కులవతను 3-4 సార్లు ఒకే రోజులో బాగా రేప్ చేసి ఆమె రక్తం స్రవం చేస్తుంటే ఆమె హాస్పిటల్ పంపించిన సందర్భాన్ని, అదేవిధంగా నేను కోయాస్ నదిలో చేసినప్పుడు కూడా ఆ కోయ అతనికి చేయి మీద దెబ్బ తాకితే దాని మీద అతను బూడిద రాసుకుంటే అది దాంట్లో పురుగులు వస్తుంది. అంటే అంత పరిస్థితులు ఉండే. అంటే గిరిజన ప్రాంతాలలో ఇది బాగా జరిగింది. ఇట్లాంటి యొక్క వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా వాళ్ళ గుర్తింపు కావాలనే ఉద్దేశంతో జార్ఖండ్ మనకి ఏర్పడ్డది. అదేవిధంగా మనకు ఛత్తీస్గఢ్ కనుక మనం చూస్తే ఛత్తీస్గఢ్ కూడా ఈ యొక్క ఒక రకమైనటువంటి గుర్తింపును అది తెచ్చుకున్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జాతిని బలోపేతం చేసిందా లేదనేది మనం పక్కన పెడితే, ఎక్కడైతే మనకు జాతిని బలోపేతం చేసింది అనేది కూడా జాతి యొక్క అభివ్యక్తి. అంటే ఇప్పుడు మన జార్ఖండ్ లో అనేది ఒక జాతి యొక్క అభివ్యక్తిగా, గిరిజన జాతి యొక్క అభివ్యక్తిగా ఇప్పుడు మనకు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏంటంటే గిరిజన రాష్ట్రాలని, గిరిజన ప్రాంతాలని, గిరిజన జిల్లాల్ని, ఆ తర్వాత కుమరం భీం జిల్లాని పెట్టారు. ఇప్పుడు ఇది కుమరం భీం జిల్లా అంటే కుమరం భీం ఈజ్ ట్రైబల్ కాబట్టి అది ఒక అతని గిరిజన అభివ్యక్తి అనేది మనకి ఇక్కడ ఆ భాష, దానికి అది ఒక అభివ్యక్తి అనేది కుమరం భీం అనేది ఆసిఫాబాద్ కుమరం భీం అని చెప్తారు. అంటే అది అక్కడ గిరిజన ప్రాంతాలకి అదొక అభివ్యక్తి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా భారతదేశంలో, ప్రపంచంలో గిరిజనులు అనేది ఈ 20వ శతాబ్దంలో మనకు ఇప్పుడిప్పుడే వాళ్ళకు గుర్తింపు వస్తుంది. వాళ్ళ యొక్క కల్చర్కి, వాళ్ళ యొక్క దానికి వాళ్ళకు ఒక సమానమైనటువంటి హోదా సభ్య సమాజంలో, సివిల్ సొసైటీలో ఒక గిరిజన ప్రొఫెసర్ కనుక ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్ తోటి కనుక ఈక్వల్గా ఈ గుర్తింపు పొందితే నిజంగా ఈ దేశము సరైన అభివృద్ధి పదంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన అభివృద్ధికి ఇప్పుడు మన గిరిజన ప్రొఫెసర్లు అంటే మనకు ఒక కాకా మాత్రమే అవపడతాడు. అదే మనం వేరే కమ్యూనిటీలో కానీ ఎవరైనా చూస్తే వేలాది మంది ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, సినిమా యాక్టర్లు, యాక్ట్రెస్లు ఎంతోమంది అవపడతారు. ఈ మధ్యలో వచ్చిన మంగ్లీ ఏదైతే ఉందో, మంగ్లీ అనే ఆమె ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఒక లంబాడా దాంట్లో పుట్టి ఆమె యొక్క డ్రెస్ కానీ దానికి ఒక తీసుకొచ్చేసి ఈరోజు ఆమెకు ప్రముఖంగా వెలుగొందుతుంది. అంటే అదొక అభివ్యక్తి, అంటే ఒక జాతి యొక్క అభివ్యక్తి, అంటే వాళ్ళ యొక్క కల్చర్ని అది పెంపొందిస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇక మొత్తం గిరిజనులు అంటే చూస్తే వాళ్ళని ఒక సాంస్కృతికమైనటువంటి పీస్మెన్స్గా కాకుండా, అంటే ఒక కల్చరల్ పీస్మెన్స్గా కాకుండా, అంటే ఒక కల్చరల్ అంటే ఒక సాంస్కృతిక సమాజం వ్యక్తులను కాకుండా అదొక అభివ్యక్తి కలిగిన వ్యక్తిగా, అదొక రాజకీయంగా దానికి ఒక స్పృహ ఉన్నటువంటి సమాజంగా, ఆర్థికపరమైనటువంటి స్పృహ కలిగి, ఒక మానవ హక్కులను కలిగినటువంటి ఇవన్నీ కూడా మనం ఆ గిరిజన గ్రామాలు ఉండాలి. మనం ఆర్థికంగా గుర్తించాలి తప్ప వాటిని ఒక ఎక్సోటిక్, ఒక సాంస్కృతిక ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళను గిరిజనులను తీసుకొచ్చేసేసి ఇనాగవెల్స్కి మనకు ఎండింగ్కి అట్లా గిరిజనులు పెట్టకుండా వాళ్ళకి ఒక అభివ్యక్తి ఉంది, వాళ్ళని ఒక సమానమైనటువంటి దాన్ని చూడవలసినటువంటి బాధ్యత కానీ ఇవన్నీ కానీ మన అందరి మీద ఉన్నాయి. మొత్తంగా గిరిజన సమాజం చదవడం అనేది అది ప్రపంచం ఏదైనా మనం నేర్చుకున్నది ఉంది అంటే అది కంప్యూటర్స్, రాకెట్స్, లేకుంటే చందమామతో కాదు. మన చందమామలన్నీ అడవులని, అడవి బిడ్డలని, మనకు అడవిలో బతుకునే చందమామలు, సూర్యులని ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకేంటంటే ఈ యొక్క మానవ సమాజం అనేది మరింత ప్రేమమయంగా మరింత మనకు అభిమానమయంగా ఒకరికొకరు ప్రేమలు పెరిగి ఒక సుఖ జీవనానికి సమాజం దారితీస్తుందని చెప్తూ ఈ యొక్క పాఠం ఇంతటితో ముగిస్తూ
మరొక పాఠంలో మరొక కొత్త విషయంతో మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.